నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము సామెతలు 11:5 వచనంలో, యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళం చేయును. మార్గాలు సరళమవ్వాలి. నాకు అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలని ఎలా జయించాలో అర్థం కావట్లేదు. అడ్డుగోడలుగా కొన్ని సమస్యలు నా జీవితానికి ముందుగా నిలబడిపోయాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళనివ్వకుండా పరిస్థితులను అడ్డగిస్తున్నాయి. స్థితిగతులు, పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి డిప్రెషన్ కావచ్చు, కొన్ని ఒత్తిడులు మనిషి జీవితానికి ఆటంకంగా ఉంటాయి. ముందుకు పోనివ్వవు. పోదాం ముందుకు అనుకున్న ఆశలైతే ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. నీకు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంది నీకు. ఎస్, అది దేవుని బిడ్డల యొక్క ఆలోచన. నీతిమంతులు అలాగే ఆలోచిస్తారు. నేను బాగుండాలి అని ఆగిపోరు, కానీ నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, సంఘము బాగుండాలి, దేవుని పరిచర్యలు బాగుండాలి. ద రైచియస్నెస్ ఆఫ్ ద బ్లేమ్లెస్ మేక్స్ ఎ స్ట్రైట్ వే ఫర్ దెమ్. ద స్ట్రైట్ వే గాడ్ విల్ ఓపెన్ డోర్ ఫర్ యూ. ఒక స్ట్రైట్ వే అనేటువంటి దాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దానికి కారణం నీతిమంతులు అంటున్నాడు. ఆ నీతిని మనం ఎక్కడి నుండి పొందగలం? మనలో ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడు, పరిపూర్ణమైన నీతిమంతుడు. ఆ పరిపూర్ణమైన నీతిమంతుడు మనం నమ్మి ప్రార్థించి ఆశ్రయించినప్పుడు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తంలో నీ ఆత్మ, శరీరం, మనస్సు కడగబడుతుంది. అందుకే యేసునందు విశ్వాసం ఉంచమంటారు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచి ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. నిన్ను నీతిమంతుడుగా మార్చేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల అది నీతిగా ఎంచబడుతుంది. నీతిమంతులుగా దేవుడే మారుస్తాడంట మనల్ని. నీతి అనేది మనం ధరించుకున్నప్పుడు మనకు మార్గాలు సరళం అవుతాయి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. మెట్టగా ఉన్నాయి, ఎక్కలేకపోతున్నావు, కొండలాగా అడ్డుగా నిలబడింది, దాన్ని సరళం చేస్తా అంట. ఆ ఎత్తు ప్రాంతం అంతా కూడా క్లీన్గా నువ్వు నడవడానికి వీలయ్యేలాగా, ఈజీగా నువ్వు ముందుకు వెళ్ళే విధంగా ఆ మెట్టగా అడ్డుగా ఉన్న కొండలను, ఆ భారమైనటువంటి ఇబ్బందులు, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో, కొండ వంటి సమస్యలు నీలో నుండి దేవుడు తొలగిస్తా అంటున్నాడు. గాడ్ కెన్ మేక్ ఎ వే వేర్ దేర్ ఇస్ నో వే. ఎక్కడైతే మార్గం లేదో అక్కడ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? మార్గం తెరుస్తాడు. దారి లేని దగ్గర దారి చూపిస్తాడు. ద్వారం లేని దగ్గర ద్వారం తెరుస్తాడు. ఆపర్చునిటీస్ లేవంటున్నావా? గాడ్ కెన్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్తుతించినప్పుడు మార్గములు సరళమవుతాయి కనుక దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు నూతన ఐడియాలు దయచేస్తాడు. వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. వాని కొరకు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. రక్షణ మార్గము, ఆత్మీయమైన మార్గము, అభివృద్ధి కొరకు మార్గము, ఆర్థిక అభివృద్ధి కొరకు మార్గము, జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గాలు సరళం చేసే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని స్తుతించడం ప్రారంభించు. 7 రోజుల్లో ఎన్నిసార్లు మీరు స్తుతిస్తారో చెక్ చేసుకోండి. చాలామంది ఈరోజు మనుషులతో మాట్లాడడానికి, లబలబా మాట్లాడడానికి ఈ నోట్ని వాడతారు. టెక్స్ట్ మెసేజ్ చేయడానికి సెల్ ఫోన్ వాడతారు. నోరు తెరిచి ఒక అరగంట సేపు దేవుని స్తుతించేవాడు లేడు. కనీసం 10 నిమిషాలు స్తుతించాలంటే విసిగిపోతున్నారు. మీకు మార్గాలు ఎలా సరళమవుతాయి? దేవుని స్తుతించినప్పుడు, స్తుతియాగం అర్పిస్తున్నప్పుడు నీ కొరకు మార్గములు సిద్ధపరిచేటువంటి దేవదూతలకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలును స్తుతించగా వారికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించింది దేవుడే కదా. అయితే దేవుడు ఎలా తొలగించాడు? వీరి స్తుతి మాత్రమే చేశారు, దేవుని ఘనపరుస్తూ వచ్చారు. దేవుడు తన దూతలను పంపి వారికి అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగించి వారి మార్గములు సరళం చేశారు. దేవుడైన ప్రభువే నీకు, నీ పట్ల కూడా మార్గములు సరళం చేయగలని నమ్మితే మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పగలవా? సో ఈ రోజు నుండి కూర్చున్నా, లేచినా, నడిచినా స్తుతిస్తాను అన్నవారు చేయి చూపించండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16 నుండి 18 వరకు, ప్రతి విషయమందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అన్ని సమయాల్లో దేవుని స్తుతించు. ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతిస్తూనే ఉండు, దేవుని ఘనపరుస్తూనే ఉండు. నాకేదైనా మేలు జరుగుతుందని స్తుతిస్తాను లేదు. నువ్వు అలా బతుకున్నావంటే అది గొప్ప మేలు. కాబట్టి దేవుని స్తుతించు. నీకు శ్వాస ఆడుతుందా? ఎంతమందికి శ్వాస ఆడుతుందా? ఒకసారి ఊపిరి పీల్చుకుని వదలండి. ఆడుతుందా అంటే బతుకున్నట్టే కదా. ఈ శ్వాస ఆడని వారికి హాస్పిటల్ ఏం పెడతారు? ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ మీద పెడతారు. ఆ రోజుకి ఏం లేదు, శ్వాస లోపలికి వెళ్ళి బయటికి రావడం కొరకు దినానికి 10,000 ఖర్చు పెట్టాలి. అందుకే దేవుని స్తుతించాలి. ఆయన చేసిన మేలును తలచుకుని దేవుని స్తుతించు. నీ బ్రతుకులో మార్పు వస్తుంది. అపవాది ఏమంటే, ఎందుకు దేవుని స్తుతించాలి? నీకు ఇంకా ఇల్లు రాలేదు, ఇంకా నీకు ఉద్యోగం రాలేదు, ఇంకా నువ్వు అనుకున్న నీకు సాధించలేదు, నీకు ఇంకా వివాహం కాలేదు, నీకు ఇంకా ఇదిగో గర్భఫలం కలగలేదు, నువ్వు అనుకున్నవన్నీ సాధించలేదు, కాబట్టి నువ్వు దేవుని స్తుతించవద్దంటాడు. వాడికి తెలుసు స్తుతిస్తే దేవుడు అన్నీ ఇస్తాడని.
మనం స్తుతిస్తూ ఉంటే దేవుడు మనకు అన్ని ఇవ్వబోతున్నాడని, మన మార్గంలో సరళమవుతాడని వాడికి బాగా తెలుసు. నువ్వు స్తుతిస్తే మార్గంలో దేవుడు సరళం చేయడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని తెలుసు కనుక స్తుతించలేకుండా నోరు కట్టేస్తాడు. ఈ రోజు నుండి ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి, నేను ప్రతిదినం సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతిస్తాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? పరిశుద్ధాత్మను పొందేవా అన్య భాషల్లో మాట్లాడు, దేవుని స్తుతిస్తూ ఉండు. లేదా నాకు తెలిసిన భాష తెలుగు అంటే తెలుగులో దేవునికి స్తోత్రాలు చెప్పు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో దేవుని స్తుతించు. స్తుతి యాగం మాత్రం అర్పించడం ఆపివేయదు. స్తుతి యాగం అర్పించేవాడు దేవుడిని మహింపరుస్తున్నాడు. దేవుడు తన రక్షణ కనపరిచినట్లు వాని కొరకు మార్గం సరళమవుతుంది. పౌలు శీల గాయాలు తగిలాయి. ఆ ప్రాంతవాసులందరూ కూడా సువార్త చేసినందుకు వారిని గాయపరిచారు. గాయాలతో ఉండి రక్తం బ్లీడింగ్ అవుతున్నప్పుడు వీరు దేవునికి స్తుతియాగం అర్పించారట, దేవుని మహిమపరిచారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని కీర్తనలు పాడుచు దేవుని స్తుతించారు. పరిస్థితి బాలేదా? స్తుతించు. ఇబ్బందులున్నాయా? స్తుతించు. కష్టాలున్నాయా? స్తుతించాలి. రోగాలున్నాయా? స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్నా స్తుతించాలి. అన్నీ ఉన్నా స్తుతించాలి. ఏమీ లేకపోయినా స్తుతించాలి. అనుకున్నవి జరిగినా స్తుతించాలి. జరగకపోయినా స్తుతించాలి. స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అడ్లు ఆటంకాలు తొలగించి దేవదూతలు వస్తారు. నీ మార్గం సరళం కాబోతుంది. నువ్వు దీవించబడబోతున్నావు. దేవుని ఆశీర్వాదాలను చూడబోతున్నావు. దేవుని దీవెనలను చూస్తావు. నీ ఇంటిలో దేవుని వెలుగు, నీ కుటుంబంలో దేవుని కార్యాలను చూడబోతున్నావు. నీకు నీ కుటుంబానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డు కూడా యేసు నామములో అది తొలగించబడును గాక. ప్రభువా, నేను స్తుతిస్తాను తండ్రి, ప్రతి సమయమందు నీ స్తుతి నా నోట ఉండాలి అని ఆశపడండి. దావీదు మహారాజు దినమునకు ఎన్ని మార్లు స్తుతించాడంటే 7 మార్లు. దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు నా దేవుని స్తుతించేదని అన్నాడు. అంటే టైం పెట్టుకుని మరీ స్తుతించాడు. ఈరోజు పిల్లరా, దేవుని స్తుతించే మనసు కలిగి జీవిద్దాం, దేవుని గణపరుద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు మార్గం సరళమవుతుందని నేను నమ్ముచున్నాను. ప్రభు, స్తుతించే మనసు నాకు దయచేయండి. దావీదు మహారాజు అయ్యుండి కూడా ఎంతో బిజీగా ఉన్నా అతను దినమునకు 7 మార్లు స్తుతిస్తే నేను కూడా నేను స్తుతించాలి ప్రభు అని కరములెత్తి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ స్తుతించు అయ్యా. నా స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ స్తుతించే మనసు నాకు దయచేయండి. స్తుతియాగం అర్పించుట నాకు నేర్పు ప్రభువా. స్తుతియాగం అర్పించువాడు నిన్ను మహిమపరుస్తున్నాడని సెలవిస్తుంది వాక్యం. అవునైనా నేను స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉండాలి, నిన్ను మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలి. ఇదిగో నీవు నాకు రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నా అన్నావు తండ్రి. స్తుతియాగం అర్పిస్తుండగా మాకు మార్గములు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడ్డుగోడలు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్గములు సరళమవును గాక. మీ చిత్తమే నెరవేర్చండి. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను తాకండి. జీవితంలో చాలా ఆటంకాలు ఉన్నాయని, అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అడ్డుగోడలు నాకు ఆటంకంగా ఉన్నాయి, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుచున్న వారికి మార్గములు సరళమగును గాక, ద్వారములు తెరవబడును గాక. నీ కనికరం చొప్పున దీవించి వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. గుండె మీద చేయబెట్టకు చేయ ప్రభు. యేసయ్యా, నీ కృప నాకు దయచేయమని గట్టిగా అడగండి. నీ కృప దయచేయి. నీ చిత్తమే నాలో నెరవేర్చుము నాయన. నీ ఉద్దేశం నాలో నెరవేర్చండి ప్రభు. స్తుతియాగం అర్పించే మనసు నాకు నా కుటుంబానికి దయచేయండి. మార్గములు సరళం చేస్తున్నందుకు, ద్వారములు తెరుచుచున్నందుకు, నాకు నా కుటుంబానికి అడ్డుగా ఉన్న గోడలను తొలగిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు. నీ స్తుతి నా నోట, నా గుండెల్లో, నా ఇంట ఎల్లప్పుడూ ఉండాలి తండ్రి. నీకే స్తోత్రం స్తోత్రం అని కరములెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తుండగా విడుదల మీకు వచ్చును గాక, స్వస్థత మీకు కలుగును గాక, సమాధానం మీకు కలుగును గాక, ఆశ్చర్య కార్యాలు మీలో జరుగును గాక, అద్భుత కార్యములు మీరు చూచుదురు గాక, అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవును గాక. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గాడ్ బ్లెస్ యు. స్తుతి ఆరాధన అర్పించెదా, ఆశీర్వాదమునే పొందెదా. స్తుతి ఆరాధన అర్పించెదా, ఆశీర్వాదమునే పొందెదా. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, తన రక్తముతో నన్ను కొనెను. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, తన రక్తముతో నన్ను కొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన అర్పించెదా, ఆశీర్వాదమునే పొందెదా. స్తుతి
అర్పించెదా ఆశీర్వాదము నే పొందెదా యేసయ్య నన్నెంతో ప్రేమించెను తన రక్తముతో నన్ను కొనెను యేసయ్య నన్నెంతో ప్రేమించెను తన రక్తముతో నన్ను కొనెను హల్లెలూయా 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 హల్లెలూయా. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41:10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి ఆదరించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.